ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మనకి ఏప్రిల్ 20 రావడం జరిగింది. అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా మనకి తగిన సమయం లేనందున అయితే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి వయస్సు పరిమితి అదేవిధంగా టెట్కి సంబంధించి డిఎస్సికి సమయం కావాలని, అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్, అలాగే సిబిఎస్ఈ స్పోర్ట్స్ అదేవిధంగా టెట్కి అప్లై చేసి డిఎస్సికి అప్లై చేయలేకపోయినా ఇంకా చాలా కారణాల వల్ల మనకి డిఎస్సి అభ్యర్థులు అనేక ఆవేదనకైతే గురవుతూ ఉన్నారు. సో ఈ యొక్క సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు అనేక రకాల ధర్నాలు చేసినా, అనేక రకాలుగా ప్రభుత్వాన్ని వినతులు పంపించినా సరే దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో మనకి డిఎస్సి అభ్యర్థులు మనకి ఇక ఏకైక చివరి మార్గం వచ్చి రేపు మంగళగిరి కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క చలో మంగళగిరి కార్యక్రమంలో మీ యొక్క సమస్యలు ఉంటే కనుక మీరు సమస్య లేకపోతే మీకు ప్రశాంతంగా చదువుకోండి. సమస్యలు ఉన్న డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఉన్న చివరి ఏకైక మార్గంలో ఈ యొక్క మనకి చలో మంగళగిరి కార్యక్రమానికి మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీకు ఎక్కడ స్పాట్ అనేది డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వీడియో అనేది ఫుల్గా చూడండి, మీకు ప్లేస్ ఎక్కడ అనేది మీకు తెలియచేయడం జరుగుతుంది. సో మీకు న్యాయం, మీరు పేదవాడిని పలకరించకపోతే అతని నిశ్శబ్దం నలుగురు రాజులు కూలదీసే గర్జనగా మారుతుంది అన్న మీరు అంశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే న్యాయమైన హక్కుల కోసం మీరు ప్రశ్నిస్తే, మీరు పోరాడితే మీరు ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంది. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మనకి చెలో మంగళగిరి కార్యక్రమం రేపు 28వ తారీఖున మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలనేవి కూడా మీకు వీడియోలో అందించడం జరుగుతుంది. పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ప్లేస్ ఎక్కడ సార్ అని అడుగుతున్నారు. మన ప్లేస్ ఎక్కడంటే మంగళగిరిలో విద్యాభవన్ పాఠశాల విద్యాశాఖ అంటే కమిషనర్ ఆఫీస్ అంటే విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ దగ్గర అంటే కరెక్ట్గా ఇది అడ్రస్ ఎక్కడ వస్తుందంటే హ్యాపీ రిసార్ట్స్ పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వినతులు ఇవ్వడం, మీడియాతో మాట్లాడడం చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవరన్నా ఉంటే కనుక ఇది అందరు కూడా ఫార్వర్డ్ చేయండి. అందరు కూడా ఎక్కడ ప్లేస్ అని అడుగుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు రావాలి. ఇది నీరు కార్చవద్దు దయచేసి. ప్రతి ఒక్కరు ఇది మనకు లాస్ట్ ఛాన్స్. దయచేసి రేపు కావాలంటే సెలవు పెట్టుకోండి, రేపు రావాలి. అందరు రండి, దయచేసి అందరు రండి, దయ ఉంచి అందరు రండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.